హలో అండి. అందరికీ కలలకు రెక్కలు తొడిగే కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. రాఘవులు పెళ్లి ముహూర్తం ఖాయం చేసి గంగా వెంకన్నలకు కబురు పెడతాడు. ఆ ముహూర్తం తేదీని గంగా వెంకన్నలు కూడా ఆమోదం తెలుపుతారు. పెళ్లికి ఇంకా 20 రోజులు సమయం మాత్రమే ఉంటుంది. గంగా, వెంకన్న, రవి అమ్మా నాన్నలు పూర్తిగా పెళ్లి పనులలో నిమగ్నమై ఉంటారు. కాంచన, రవిలు కూడా ఫోన్లో మాట్లాడుకోవటం, నవ్వుకోవటం సదా మామూలు అయిపోతుంది. రవి కాంచనతో ఎంత చనువుగా మాట్లాడుతున్నా తన కలను గురించి అతడితో చెప్పలేకపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పెళ్లి బట్టలు, బంగారం కొనటానికి కాంచన అమ్మా నాన్నలు, రవి అమ్మా నాన్నలు టౌన్కి వెళ్తారు. వాళ్లతో పాటు కాబోయే వధూవరులు కూడా వెళ్తారు. ఈ పనులన్నీ ఒకదాని తరువాత ఒకటి ఎలా జరుగుతున్నాయో అంతే వేగంగా కాంచన మనసులో కల యొక్క దృఢత్వం పెరగసాగింది. బంగారం, బట్టలు కొన్న తరువాత కాంచనను రవి బైక్ ఎక్కమన్నారు కాంచన అమ్మా నాన్నలు, అత్తమామలు. సరే అని తల ఊపుతుంది. కానీ మొదటిసారి తన బైక్పై కాంచన. ఆ ఎగ్జైట్మెంట్తో బైక్ స్టార్ట్ చేసి కాంచన వైపు చూస్తాడు రవి. తను గోల్డ్ గిల్లుకుంటూ వస్తుంది. మొహంలో ఎంత మాత్రం సంతోషం కనిపించలేదు రవికి. కాంచన మొదటిసారి కదా తను బైక్ ఎక్కటం, మొహమాటం ఫీల్ అవుతుందేమో. మామయ్య, కాంచనను మీతో పాటు తీసుకువెళ్ళండి అంటాడు పెద్దగా. ఆ చివర ఉన్న రవి ఈ చివర ఉన్న అత్తామామలకు వినిపించేలా. ఏం బాబూ అంటారు వాళ్ళు. ఇంతలో కాంచన రవికి దగ్గరగా వస్తుంది. ఏం కాంచన, ఆర్ యు ఓకే అంటాడు. అని తల నిటారుగా ఊపుతుంది. కాంచన, ఎనీ ప్రాబ్లం, నాతో ఏమైనా చెప్పాలా అంటాడు. చెప్పేద్దామని ఉన్నా చెప్పలేక ఏం లేదు బావా అంటుంది. సరే, నీవు అత్త వాళ్లతో వెళ్ళు, నాకు దారిలో కొంచెం పని కూడా ఉంది అని కాంచన ఎందుకో ఇబ్బంది ఫీల్ అవుతుందని అర్థం చేసుకుని బయలుదేరుతాడు రవి. కాంచన మరల వెనుకకు తిరిగి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఇంటికి చేరుకుంటుంది. రేపు పెళ్ళి. ముందు రోజు సాయంత్రం దివ్య, సునీతలు కాంచనకి గోరింటాకు పెట్టడానికి కాంచన వాళ్ళింటికి వస్తారు. కాంచన మొహం అంతా నీరసంగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అది గమనించిన సునీత, ఏంటే అంత నీరసంగా ఉన్నావు, కొత్త పెళ్లి కూతురా అంటుంది. కాంచన ఎప్పుడూ చెప్పే మాటలనే చెప్పటం ప్రారంభిస్తుంది. వెంటనే దివ్య, ఓరి దేవుడా, ఈ పిల్లను మాత్రం మార్చలేం తండ్రో అనుకుంటూ నెత్తిని కొట్టుకుంటుంది. కాంచన యొక్క మూడును మార్చటానికి హరికి తనకి మధ్య జరిగిన చిలిపి గొడవలు, అలకలు అవన్నీ చెప్పి నవ్వించటానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఇలా వాళ్ళ ముగ్గురు సరదాగా చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. పెళ్లికి ముందు రోజు రాత్రి ఏదో తెలియని బెంగ, దిగులు. తనకి ఇష్టమైన వ్యక్తితో పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నా అనే సంతోషం, హుషారు కాంచనలో ఏమాత్రం కనిపించటం లేదు. రాత్రి మంచంపై పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. తన గుండెలను మెలిపెట్టేసినంతగా ఏడుపు వస్తుంది. రవి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి తనతో మాట్లాడే పరిస్థితుల్లో కూడా ఆమె లేదు. ఆమె కంటి నుండి వచ్చే కన్నీటి ధారకి తలగడ తడిచి ముద్ద అయ్యింది. తెల్లవారింది. కాంచనని మంగళ స్నానం చేయించి పెళ్లి కూతురును తయారు చేశారు. ఉదయం కూడా రవి కాల్ చేస్తాడు. అప్పుడు కూడా తను లిఫ్ట్ చేయలేదు. కంగారు పడిన రవి
కాంచన వాళ్ళ పిన్నికి ఫోన్ చేస్తాడు. హా, రవి, ఇస్తున్నా ఉండు అని ఫోన్ తీసుకువెళ్ళి, కాంచన, ఇందా రవి కాల్ చేశాడు, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదే అని. ఆ, పిన్ని అని ఫోన్ తీసుకుని, హలో బావా అంటుంది నెమ్మదిగా. కాంచన, ఏం ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నేను కంగారు పడుతున్నాను అంటాడు. ఆ, బావా సారీ, ఫోన్ సైలెంట్లో ఉంది అని పొడిపొడిగా సమాధానం చెప్పి కాల్ కట్ చేస్తుంది. నన్ను క్షమించు బావా, నా ప్రవర్తనతో నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను అని మనసులో అనుకుంటుంది. పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి పందిట్లో అంతా హడావిడిగా ఉంటుంది. దివ్య, సునీతలు కూడా పెళ్లికి వస్తారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్లి బట్టలలో ఉన్న రవి, కాంచనలు ఇద్దరూ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటారు. ఇక అప్పగింతల సమయంలో కాంచన చేతిని రవి చేతిలో పెడుతూ వెంకన్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు. నువ్వు ఇక్కడ ఎంత మంచి పేరు తెచ్చుకున్నావో అక్కడ కూడా అంత మంచి పేరు తీసుకురావాలి తల్లి. మా పెంపకం ఎలా ఉంది అనేది నువ్వు అత్తవారింట నడుచుకునే నడవడికలో కనిపిస్తుంది తల్లి. రవి, ఇప్పటి వరకు కాంచన ఎంతో గారాబంగా పెరిగింది బాబు. తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తే నీ పెద్ద మనసుతో క్షమిస్తూ ప్రేమగా చూసుకో బాబు అని గంగా, వెంకన్నలు చెబుతుంటే తన కంటి నుండి వస్తున్న కన్నీటి చుక్కలను దిగమింగుకుంటూ కాంచన చేతిని తన చేతిలోకి తీసుకుని పెదాలను బిగించి సరే అన్నట్టుగా తల ఊపుతాడు రవి. ఇక కాంచన, ఏ ఆడపిల్లకి అయినా తల్లి కన్నా తండ్రితో ఉన్న అనుబంధం ఎంతగా ఉంటుందో అనేది పెళ్లి విషయంలో బయటపడుతుంది. వాళ్ళ నాన్నను పట్టుకుని కట్లు తెంచుకుని వస్తున్న కన్నీటి ధారతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. తరువాత అమ్మా అంటూ గంగను కౌగిలించుకుని ఏడుస్తూ వెళ్తున్నాను అమ్మా అని ఏడుస్తూ చెబుతుంది. గంగ ఒక్కసారిగా కాంచనను తన గుండెలకు హత్తుకుని విలవిలా ఏడుస్తుంది. అక్కడ ఈ దృశ్యాన్ని చూసిన అందరి కన్నులు చెమ్మగిల్లక మానలేదు. మొదటి రాత్రి రోజున కాంచనను బంగారు బొమ్మలా తయారు చేసి చేతికి పాల గ్లాసును ఇచ్చి గదిలోకి పంపారు పెద్దవారు అంతా కలిసి. కాంచన కోసం గదిలో ఎదురుచూస్తున్న రవి ఆమె గదిలోకి రాగానే తనను మంచం వరకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి పాల గ్లాసును తీసుకుని టేబుల్పై పెడతాడు. రవి కాంచనకు మరింత చేరువుగా కూర్చుని తల వంచుకుని ఉన్న ఆమె గెడ్డాన్ని పైకి ఎత్తి కాంచనా అని పిలుస్తాడు. కాంచన నెమ్మదిగా తల ఎత్తి తన బావ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. ఆ చూపుకి తన్మయం చెందిన అతడు ఆమె చెంపపై పడిన జుట్టును చెవుల వెనుకకు సరిచేస్తూ ఆమె నుదిటిపై మొదటి ముద్దు పెడతాడు. కాంచన చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. చేతి వేళ్లను పెనవేసుకుంటారు ఒకరికి ఒకరు. కాంచన రవి భుజంపై తలవాల్చుతుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ కాంచన అంటాడు రవి. అలా వాళ్ళు చాలాసేపు కబుర్లు చెప్పుకుని చంద్రుని వెన్నెల కిరణాలు కిటికీలోంచి సన్నగా వాళ్ళ శరీరం మీద ప్రసరిస్తూ ఉండగా ఆ ఏకాంత సమయంలో ఒక్కటి అయ్యారు రవి, కాంచనలు. కలలకు రెక్కలు తొడిగే కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.